దురాశ అనబడేటువంటిది ఇన్ ద బిగినింగ్, ఒక స్త్రీ ఏ విధంగానైతే తన యొక్క మొదటి దినాలలో గర్భం, మనకు అసలు తెలియదు కదా, మొదటి నెల రెండో నెలలో ఒకరు గర్భంతో ఉన్నారన్నటువంటి విషయమే తెలియదు. బట్ లోపల ఆ బిడ్డ గ్రో అయ్యే కొద్దీ, అభివృద్ధి చెందుతున్న కొద్దీ వీ కెన్ రికగ్నైజ్, మనం దానిని తెలుసుకోగలం, వీరు గర్భంతో ఉన్నారు. దురాశ అనబడేటువంటిది కూడా ఇన్ ద బిగినింగ్ స్టేజెస్లో, ఇనిషియల్ డేస్లో మనకు అంత పెద్ద తప్పుగా కనిపించకపోవచ్చు. ఇది అన్యాయం కాదు, ఇది తప్పు కాదు, ఇది పాపం కాదు, ఇది జస్టిఫబుల్, ఇది న్యాయమే, దీంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఆ ఆలోచన ఏమైపోతుందంటే అది గర్భము ధరించి ఇట్స్ బికమ్, మనం దానిని గురించి ఎక్కువగా ఆలోచన చేసి మనం చెయ్యాలనుకుంటున్నటువంటి విషయానికి అన్యాయమైనటువంటి మార్గంలో మనము వెళ్ళి పాపాన్ని మనం కనేటువంటి వారంగా ఉంటున్నాం.